నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పాక్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్. చమురు నిల్వలు పాక్లో లేవు. ట్రంప్కు బలూచీల షాక్. పాకిస్తాన్ను నమ్మిన అగ్ర రాజ్యాధినేత చేతికి చిప్పేనా అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. పాక్ను గుడ్డిగా నమ్మిన పెద్దన్న నట్టేట మునిగిపోతున్నాడని క్లియర్. 2 రోజుల కిందట పాక్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. ఆ డీల్ జరిగినప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకటే ప్రశ్న, అసలు పాక్లో చమురు నిల్వలు ఉన్నాయా అని. ఇక ఇదిలా ఉండగానే ట్రంప్కు బలూచీలు గట్టి షాక్ ఇచ్చారు. అదేంటి, పాక్లో చమురు నిల్వలు ఉన్నాయా, అమెరికాకు బలూచీలు ఏం వార్నింగ్ ఇచ్చారు అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్వి మొదటి నుంచి నిలకడలేని మాటలు, పొంతనలేని పోకడలు. ప్రపంచ దేశాలన్నిటికీ తానే పెద్దన్ననన్న గీర. పేరుకు అగ్రరాజ్యాధినేత, బుద్ధిలో మాత్రం అల్పం. అనాలోచిత నిర్ణయాలతో ప్రతిసారి ప్రపంచం ఎదుట నవ్వుల పాలవుతారు. అయినప్పటికీ ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాదు. అసలు ఎప్పటికీ రాదేమో కూడా. ఇలా ఎందుకు అన్నానంటే, రీసెంట్గా భారత్పై 25% సుంకాలు విధించిన ట్రంప్ అది ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్తో ఓ డీల్ సెట్ చేసుకున్నారు. పాకిస్తాన్, అమెరికా కలిసి చమురు నిల్వలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాదు, ఫ్యూచర్లో భారత్కు సైతం పాకిస్తాన్ చమురును ఎక్స్పోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ట్రంప్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో పెద్దన్న ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ట్రంప్ కామెంట్స్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చమురు, నేచురల్ గ్యాస్, ఖనిజాలు, అలాగే యురేనియం, లిథియం సహా విలువైన సంపద కేవలం బలూచిస్తాన్కే సొంతమని లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. అసలు పాకిస్తాన్లో ఎలాంటి చమురు నిల్వలు లేవని తేల్చి చెప్పింది. అందుకే సహజ వనరులకు నెలవుగా ఉన్న తమ ప్రాంతాలన్నీ, అంటే బలూచిస్తాన్, పాక్ ప్రభుత్వం అన్యాయం కలుపుకుందని బిఎల్ఏ మండిపడింది. అంతేకాదు, తమ సహజ వనరులపై పాకిస్తాన్ సహా చైనా లేదా మరే ఇతర దేశానికి ఎలాంటి హక్కు లేదని తెలిపింది. ఈ క్రమంలోనే తమ ప్రాంత సమగ్రతను కాపాడుకుంటామని స్పష్టం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్లో చమురు నిల్వల గురించి ఇప్పటి వరకు మనం ఎక్కడా వినలేదు కూడా. బలూచిస్తాన్ సహజ వనరులకు నెలవుగా ఉంది. పాక్లో మొత్తం 4 ప్రావిన్సులు ఉంటాయి. అవి ఖైబర్ పఖ్తూన్ఖావా, పంజాబ్, బలూచిస్తాన్, సింధ్. ఇక ఇందులో బలూచిస్తాన్లో ఎక్కువ ఖనిజ సంపద ఉంది. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థలో బలూచిస్తాన్దే ముఖ్య పాత్ర. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఆర్థిక స్థితిగతులను మార్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు అడుక్కుంటూనే పూట వెల్లదీస్తోంది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ సహజ నిల్వలను ఇంకా ఎక్కువగా దోచుకోవాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. కానీ పాకిస్తాన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తోంది బలూచిస్తాన్. ఇటీవలే తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగానూ ప్రకటించుకుంది. అదే సమయంలో తమను పాకిస్తానీలుగా కాకుండా బలూచీలుగా చూడాలంటూ భారత్ సహా పలు దేశాలను కోరింది. ఇక తాజాగా పాక్, అమెరికా మధ్య డీల్ జరగడంపై బలూచిస్తాన్ పెద్ద ఎత్తున మండిపడుతోంది. సంవత్సరాలుగా ఓవైపు పాకిస్తాన్ తమను వేధిస్తూ దోచుకుంటుంటే ఇప్పుడు ట్రంప్ కూడా వస్తామంటే ఎలా అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చింది బిఎల్ఏ. తమ సహజ వనరులపై కన్నేస్తే సహించేది లేదని హెచ్చరిస్తోంది. అంతేకాదు, బలూచిస్తాన్ ఎలాంటి అమ్మకానికి సిద్ధంగా లేదని చెప్పేసింది. నిజానికి భారీ స్థాయిలో ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్ వద్ద ఎలాంటి చమురు నిల్వలు లేవు. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం 2016 సంవత్సరం నాటికి పాక్ వద్ద 353.5 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చూస్తే చమురు నిల్వలున్న దేశాల్లో పాకిస్తాన్ది 52వ స్థానం. ఇక ప్రపంచంలోని మొత్తం నిల్వలలో కేవలం 0.021%
ఇకపోతే పాకిస్తాన్కు ప్రెజెంట్ దాదాపు 5,56,000 బ్యారెళ్ల చమురు అవసరం. ఇందులో 85% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతేకాదు ప్రస్తుతం పాకిస్తాన్ యావత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉందని సమాచారం. మరి బలూచిస్తాన్ లీడర్ వార్నింగ్ నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? బలూచీలు చమురు, గ్యాస్ నిల్వలను ఇవ్వకపోతే అమెరికాకు పాకిస్తాన్ ఆయిల్ను ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే కనీసం తన అవసరాలనే తీర్చుకోలేని పాక్ భారత్కు ఏం ఎగుమతి చేస్తుందని ఓవర్ యాక్షన్ చేసిన ట్రంప్ బలూచీలు చంప చెల్లుమనిపించారు. మరి ఇప్పటికైనా పెద్దన్న కళ్ళు తెరుచుకుంటాయా లేదా అన్నది చూడాల్సింది.